ఏ మతమైన ప్రపంచంలో అంగీకరిస్తుందా? హిందువులను ఎలా అంగీకరిస్తున్నాం? హరహర మహాదేవ్ అనేటువంటి నినాదం బదులు హరహర మోదీ అని నినాదం ఇస్తే ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం? శ్రీరాముడి పక్కన ఆయన కటౌట్ బొమ్మ పెడితే ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం? ఈజ్ ఇట్ నాట్ బ్లాస్ఫెమీ? ఎవడ చేస్తాడు దానికి? ఇవాళ హిందువులు మహామత్తులో ఉన్నారు. ఏం జరిగినా పర్వాలేదు, మాదే ప్రభుత్వం, ఇదే మతం. అంటే ఇది మతమా? త్రిశూలాలు పంచడం మతమా? నరుకుతామని హరిద్వార్లో సాధు సంతులు మీటింగ్ పెట్టి చేయడం మతమా? ఈ మతానికి ఇవాళ ప్రాచీనమైనటువంటి భూమిలో నిలువు నీడ లేకుండా పోయిందే. దయవుంచి దీన్ని కాపాడండి నేను అపీల్ చేస్తున్నా. ఈ ధర్మాన్ని దయవుంచి కాపాడండి. దీని ప్రమాదాన్ని అర్థం చేసుకోండి. రాముడు చారిత్రక వ్యక్తిని నిరూపించు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు. రాముడు రామసేతుకి సంబంధించి రామసేతు ఉంది అని చెప్పావు కదా. ఇవాళ తమిళనాడులో వీళ్ళ పార్టీ తమిళనాడులో ఆ రామసేతుని బద్దలు కొట్టడానికి ఓటేసి వచ్చింది. ఎవరికి తెలియలేదు, ఎక్కడ డిస్కషన్ కాలేదు దాని మీద. 10 సంవత్సరాలు క్యాంపెయిన్ చేశారు కేంద్రంలో. దానికి వ్యతిరేకంగా చేసి అధికారంలోకి వచ్చి ఎవరికి తెలియకుండా తమిళనాడులో ఓటేసి వచ్చారు. ఎందుకు వేశారు? అయోధ్యలో వారు ఒక్కడు నెమలేక పట్టుకు దిగడం ఎందుకు? ఇక్కడ ఏముందో ద్వారక నిరూపించండి, సంతోషపడతాం మేమంతా కూడా. మీకు ఎన్ని సంవత్సరాలు కావాలి?